ఏపీలో ఆ రెండు నగరాలు టాప్. ఏపీలో రెండు నగరాలు టాప్ 10 లో ఉన్నాయి. ఇది నిజంగా అంత ఆనందించే విషయం. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. రెండు తెలుగు రాష్ట్రాలను చూస్తే ఆర్థికంగా ఎంతో ప్రగతి కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గిందని, అన్ని విషయాల్లో ఇతర రాష్ట్రాలతో ఏపీ, తెలంగాణ పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయని ఆర్థిక సర్వేలో పేర్కొనడం శుభపరిణామంగా చెబుతున్నారు. ఏపీలో తిరుపతి, విజయవాడ నగరాలు అభివృద్ధిలో దూసుకొని పోతున్నాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. జీవన ప్రమాణాలు బాగుండి అంతా కలిసి జీవించే యోగ్యంగా ఉండే నగరాలలో దేశంలో టాప్ 10 ని ఆర్థిక సర్వే గుర్తిస్తే అందులో ఏపీ నుంచి ఈ నగరాలు ఉండటం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. ఇక హైదరాబాద్ తర్వాత విజయవాడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందడం మరో కీలక పరిణామంగా ఉంది. 2031 నాటికి హైదరాబాద్ జీడీపీ $201.4 బిలియన్ ఉండొచ్చని, అదే సమయంలో విజయవాడ జీడీపీ $21.3 బిలియన్ ఎగబాకే అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. కేంద్ర ఆర్థిక సర్వేలో సైతం రాజధాని అమరావతి ప్రస్తావన ఉంది. ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, భవిష్యత్తులో కూడా అది మరింత వేగంగా సాగేలా కొత్త నగరాల నిర్మాణం సాగుతోందని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. అంతేకాకుండా అమరావతి రాజధాని హరిత నగరంగా నిర్మాణం చేస్తున్నారని తెలిపింది. అమరావతికి ఎన్నో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కూడా ఈ ఆర్థిక సర్వే తేటతెల్లం చేసింది. ఏపీ వాణిజ్య ఒప్పందాలు, కార్యకలాపాల్లో కూడా చాలా ముందు ఉందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. ఏపీలో పెద్ద ఎత్తున వాణిజ్య సంస్కరణలు చేపడుతున్నారని, దాంతో మెరుగైన వాణిజ్య వాతావరణం ఆ రాష్ట్రంలో ఏర్పడిందని వెల్లడించింది. సింగిల్ విండో విధానం అమలు చేయడం అన్నది ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో చేయూతని ఇస్తోందని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే అతిపెద్ద బల్క్ డ్రగ్ పార్క్ వంటివి ఏపీకి వచ్చాయంటూ గుర్తు చేసింది. ఏపీలో ద్రవ్యోల్బణ రేటు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆనాడు 7.57% ఉన్నది కాస్త 2025-26 నాటికి ఏకంగా 1.39% తగ్గడం మంచి పరిణామంగా ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఏపీలో ఆ రెండు నగరాలు టాప్. ఏపీలో రెండు నగరాలు టాప్ 10 లో ఉన్నాయి. ఇది నిజంగా అంత ఆనందించే విషయం. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. రెండు తెలుగు రాష్ట్రాలను చూస్తే ఆర్థికంగా ఎంతో ప్రగతి కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గిందని, అన్ని విషయాల్లో ఇతర రాష్ట్రాలతో ఏపీ, తెలంగాణ పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయని ఆర్థిక సర్వేలో పేర్కొనడం శుభపరిణామంగా చెబుతున్నారు. ఏపీలో తిరుపతి, విజయవాడ నగరాలు అభివృద్ధిలో దూసుకొని పోతున్నాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. జీవన ప్రమాణాలు బాగుండి అంతా కలిసి జీవించే యోగ్యంగా ఉండే నగరాలలో దేశంలో టాప్ 10 ని ఆర్థిక సర్వే గుర్తిస్తే అందులో ఏపీ నుంచి ఈ నగరాలు ఉండటం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. ఇక హైదరాబాద్ తర్వాత విజయవాడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందడం మరో కీలక పరిణామంగా ఉంది. 2031 నాటికి హైదరాబాద్ జీడీపీ $201.4 బిలియన్ ఉండొచ్చని, అదే సమయంలో విజయవాడ జీడీపీ $21.3 బిలియన్ ఎగబాకే అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. కేంద్ర ఆర్థిక సర్వేలో సైతం రాజధాని అమరావతి ప్రస్తావన ఉంది. ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, భవిష్యత్తులో కూడా అది మరింత వేగంగా సాగేలా కొత్త నగరాల నిర్మాణం సాగుతోందని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. అంతేకాకుండా అమరావతి రాజధాని హరిత నగరంగా నిర్మాణం చేస్తున్నారని తెలిపింది. అమరావతికి ఎన్నో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కూడా ఈ ఆర్థిక సర్వే తేటతెల్లం చేసింది. ఏపీ వాణిజ్య ఒప్పందాలు, కార్యకలాపాల్లో కూడా చాలా ముందు ఉందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. ఏపీలో పెద్ద ఎత్తున వాణిజ్య సంస్కరణలు చేపడుతున్నారని, దాంతో మెరుగైన వాణిజ్య వాతావరణం ఆ రాష్ట్రంలో ఏర్పడిందని వెల్లడించింది. సింగిల్ విండో విధానం అమలు చేయడం అన్నది ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో చేయూతని ఇస్తోందని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే అతిపెద్ద బల్క్ డ్రగ్ పార్క్ వంటివి ఏపీకి వచ్చాయంటూ గుర్తు చేసింది. ఏపీలో ద్రవ్యోల్బణ రేటు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆనాడు 7.57% ఉన్నది కాస్త 2025-26 నాటికి ఏకంగా 1.39% తగ్గడం మంచి పరిణామంగా ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఏపీలో ఆ రెండు నగరాలు టాప్. ఏపీలో రెండు నగరాలు టాప్ 10 లో ఉన్నాయి. ఇది నిజంగా అంత ఆనందించే విషయం. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. రెండు తెలుగు రాష్ట్రాలను చూస్తే ఆర్థికంగా ఎంతో ప్రగతి కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గిందని, అన్ని విషయాల్లో ఇతర రాష్ట్రాలతో ఏపీ, తెలంగాణ పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయని ఆర్థిక సర్వేలో పేర్కొనడం శుభపరిణామంగా చెబుతున్నారు. ఏపీలో తిరుపతి, విజయవాడ నగరాలు అభివృద్ధిలో దూసుకొని పోతున్నాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. జీవన ప్రమాణాలు బాగుండి అంతా కలిసి జీవించే యోగ్యంగా ఉండే నగరాలలో దేశంలో టాప్ 10 ని ఆర్థిక సర్వే గుర్తిస్తే అందులో ఏపీ నుంచి ఈ నగరాలు ఉండటం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. ఇక హైదరాబాద్ తర్వాత విజయవాడ అత్యంత వేగంగా అభివృద్ధి
అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందడం మరో కీలక పరిణామంగా ఉంది. 2031 నాటికి హైదరాబాద్ జీడీపీ $201.4 బిలియన్ ఉండొచ్చని, అదే సమయంలో విజయవాడ జీడీపీ $21.3 బిలియన్ ఎగబాకే అవకాశాలు ఉన్నాయని కూడా కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. కేంద్ర ఆర్థిక సర్వేలో సైతం రాజధాని అమరావతి ప్రస్తావన ఉంది. ఏపీలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, భవిష్యత్తులో కూడా అది మరింత వేగంగా సాగేలా కొత్త నగరాల నిర్మాణం సాగుతోందని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. అంతేకాకుండా అమరావతి రాజధాని హరిత నగరంగా నిర్మాణం చేస్తున్నారని తెలిపింది. అమరావతికి ఎన్నో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కూడా ఈ ఆర్థిక సర్వే తేటతెల్లం చేసింది. ఏపీ వాణిజ్య ఒప్పందాలు, కార్యకలాపాల్లో కూడా చాలా ముందు ఉందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. ఏపీలో పెద్ద ఎత్తున వాణిజ్య సంస్కరణలు చేపడుతున్నారని, దాంతో మెరుగైన వాణిజ్య వాతావరణం ఆ రాష్ట్రంలో ఏర్పడిందని వెల్లడించింది. సింగిల్ విండో విధానం అమలు చేయడం అన్నది ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో చేయూతని ఇస్తోందని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే అతిపెద్ద బల్క్ డ్రగ్ పార్క్ వంటివి ఏపీకి వచ్చాయంటూ గుర్తు చేసింది. ఏపీలో ద్రవ్యోల్బణ రేటు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆనాడు 7.57% ఉన్నది కాస్త 2025-26 నాటికి ఏకంగా 1.39% తగ్గడం మంచి పరిణామంగా ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.